ప్రాజెక్టులపై పాలకులకు చిత్తశుద్ధి లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. సంగమేశ్వర క్షేత్రం వద్ద రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో పునాది రాయి వేసి 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు వేలాదిగా తరలివచ్చారు. సిద్ధేశ్వరం అలుగుతో పాటు రాయలసీమ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈ ఉద్యమ సరిపోదు. మరి ఎంబడి వాళ్ళు ఏ ఒక్క మరి ఎమ్మెల్యే కానీ వాళ్ళు మన మద్దతు ఇష్టం లేదు. మన ఉద్యమాలు రాయలసీమలో ప్రాజెక్టు బాగుపడదు. మరి మన ఎమ్మెల్యే మన ప్రాంతాలు ఎవరికి ఇష్టం లేదా? ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు. కాబట్టి 70-80 ఏళ్ళ జరిగిన మోసము, విభజన ఏర్పడిన తర్వాత, అవకాశాలు ఎక్కువ ఉన్న తర్వాత, సౌకర్యాలు ఎక్కువ ఉన్న తర్వాత జీవోలు నిర్లక్ష్యం ఎందుకో ఏం లేని ప్రభుత్వం మాటిస్తాయని నిర్లక్ష్యం వచ్చినందువల్లనే ఈ ఉద్యోగ పరిస్థితి ఉందని ఏది అనపడే మనమే ఉందని కంకణ కట్టుకొని ఈ ప్రచారాన్ని ఈ ఇంకా బహిరంగ కోరుతూ ఈ అవకాశంలో ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ పేరు పేరు ధనంగా తెలుసుకుంటాం. జై రాయలసీమ. ప్రారంభించాలి సిద్ధేశ్వరం. సభకు నమస్కారము. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మనము 2016లో ఫస్ట్ ఇక్కడ పునాది జరిగింది. ఇప్పుడు 9వ వార్షికోత్సవం మన వాదన వినిపిస్తే తప్ప వాళ్ళు ఏమాత్రము వాళ్ళ దగ్గర చలనం లేదు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు పెంచిస్తామన్నారు. కానీ ఇది ఏమి ఎంతవరకు అనేది మనము ఇంకా ఈరోజు సిద్ధేశ్వరం 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రజా బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ 4 జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తమ వాహనాలు, తమ నీళ్లు, తమ తిండితో ఇక్కడికి వచ్చారు. 9 సంవత్సరాల కాలంలో అనేక విజయాలు మనం సాధించుకున్నాం. పాలకులు వినకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ 4 ప్రాజెక్టులు తెలుగంగా, గాలినగిరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులకు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులకు అనుమతులు లేవంటే అనుమతులు సాధించుకున్నాం. శ్రీశైలం రూల్ కరువు 854 అడుగులు ఉండేలాగా సాధించుకున్నాం. పాలకుల మీద ఒత్తిడి పెంచి గుండేవుల రిజర్వాయర్కు, వేదవతి ఎత్తు పథకానికి, ఆర్డీఎస్ కుడికాలకు శంకుస్థాపన చేయించుకున్నాం. ఇంకొక పాలకుడు ఉన్నప్పుడు శ్రీబాగ్ ఉడంబడికను గౌరవిస్తున్నట్టుగా ప్రకటింపజేసుకున్న విజయాలు మన సొంతం. ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి. 4 ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగంగా, గాలినగిరి, హంద్రీనివా రాష్ట్ర బడ్జెట్తో ఖర్చు పెట్టాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఖర్చు పెట్టాల్సిన డబ్బులతో ఖర్చు పెట్టాలి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడుతూ ఈ ప్రాజెక్టులను పక్కన పడేశారు. అదేవిధంగానే 10 సంవత్సరాల కాలం రాజధాని అమరావతిలో హైదరాబాద్లో ఉంచుకొని పరిపాలన చేస్తూ ఉన్న డబ్బులతో అభివృద్ధి చేయాల్సి ఉంటే అమరావతి కేంద్రంగా దాన్ని తీసుకొచ్చేసి పెట్టుకొని డబ్బులన్నీ కూడా అక్కడ పెడుతూ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలంతా కుంటుపరిచి ఈ రోజు రాష్ట్రం దివాలా తెరిచే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకొని పాలకుల మీద ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయాలన్నింటినీ ఏమి గమనించకుండా గత ప్రభుత్వం నాశనం చేసిందంటూ 2 ప్రభుత్వాలు కలిసి బడ్జెట్ అంతా నాశనం చేస్తూ రాయలసీమను అత్యంత దీనమైన పరిస్థితి తీసుకుపోయిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కడప కూడా మీటింగ్కి వచ్చి కడపలో జరిగిన మహానాడులో రాయలసీమను అవమానపరిచేలాగా, కడప నడిబొడ్డున అవమానపరిచేలాగా రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, రాయలసీమ మిషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కార్యాలయాలు ఆయన ఏ గడ్డ మీద నిలబడ్డాడో ఆ గడ్డలో ఉన్న బ్యాంకు కార్యాలయాన్ని అక్కడ నుండి తరలించుకుపోయాడు. ఆ బ్యాంక్ గడ్డ అదే కడపలో ఉన్న కొప్పర్తి ఇన్స్టిట్యూట్ని అక్కడ నుండి తరలించుకుపోయాడు. కర్నూలు నుండి లా యూనివర్సిటీని తరలించుకోబోతున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయం తరలించుకుపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. కృష్ణాది యాజమాన్య బోర్డు శ్రీశైలం ఉన్న కర్నూలు ఉండాల్సి ఉంటే దీన్ని తీసుకుపోయి అవమానకరిచే పరిస్థితుల్లో తీసుకుపోతున్న ఏ రాజకీయ నాయకుడు నోరు మెదపడం లేదంటే ఈ రోజు పాలకులకు అధికారమైన మత్తు పెరిగిపోయింది. అధికార మత్తులో ఎవరిని మాట్లాడని పరిస్థితి తీసుకొచ్చిన నేపథ్యం ఒకటి కనపడుతున్న నేపథ్యంలో ఈ రోజు మనమంతా ఒకటి గమనించుకోవాలి. సిద్ధేశ్వరం 9వ వార్షికోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో ఇంటింటి ప్రచారం చేశాం. ప్రతి ప్రజలకు కూడా అవగాహన చేసే కార్యక్రమానికి ఒక అడుగు ముందుకు వేశాం. వచ్చే 3-4 నెలల కార్యక్రమంలో రాయలసీమలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రజల యొక్క అజ్ఞానపు మత్తు నుండి బయటికి వస్తే పాలకులు ఎక్కడికి పోతారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు రాజరిక వ్యవస్థలో లేరు, డెమోక్రసీలో ఉన్నారు. ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను గౌరవించాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రతిపాదనలతో కాలం గడుపుతూ 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోయి అక్కడ సంపద సృష్టించిన తర్వాత ఆ సంపదను రాయలసీమలో ఖర్చు పెడతామని చెప్పి ఒక మాటను మీరు బహిరంగంగా అంటున్నారంటే మీకు అధికారపు మత్తు ఎంత ఎక్కిందో నాకు అర్థమవుతోంది. అదేవిధంగా సమాజం కూడా ఎంత నిర్లిప్తంగా కూడా అర్థమవుతున్న నేపథ్యంలో మా మీద 2 బాధ్యతలు ఉన్నాయి. సమాజాన్ని మేలుకొల్పే బాధ్యత ఉంది, అధికార పాలకుల యొక్క మత్తును కూడా విధులిచ్చే బాధ్యత కూడా మా మీద ఉంది. ఆ దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటూ అదే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికైనా పాలకులు గుర్తించుకొని రాయలసీమ పట్ల న్యాయమైన డిమాండ్ను చేయాలని చెప్పి, సిద్ధేశ్వరాలకు కట్టాలని చెప్పి, రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయాలని చెప్పి, రాయలసీమలో కూడా ఇక్కడ నుండి ఏ కార్యాలయం తరలించకుండా ఇక్కడే పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అనేక కార్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలని, కడప ఉక్కును చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.